పుష్ప సినిమాకి వస్తున్నటువంటి కలెక్షన్స్ టికెట్ రేట్స్ కనుక పెంచకపోయి ఉంటే ఈ లెవెల్లో వచ్చి ఉండేవి కావా. ఇది చాలా మంది మధ్య వినిపిస్తున్నటువంటి డైలాగ్స్. చాలా మంది ఇంకా వేసేటువంటి కౌంటర్స్ కామెంట్స్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ టికెట్ రేట్లు పెంచితే సంపూర్ణేష్ బాబు సినిమా కూడా ఇంతే లెవెల్ ఆఫ్ హిట్ అవుతుంది అనేది వాడు చేస్తున్నమాట. ఏది కొట్టి చూపించండి. కాదు, మనం ఏదైనా మాడితే లాజికల్ గా ప్రాక్టికల్ గా మాడాలి. ఇప్పుడు ఇదే కామెంట్ కల్కికి పెట్టుంటే టికెట్ రేట్లు 800,000 పెంచితే కల్కి సినిమా 1,500 కోట్లు పెట్టింది కొట్టేది అంటే ఒక సెన్సిబుల్. లేదు దేవరం 750 కోట్లు కొట్టేది అంటే కాస్త సెన్సిబుల్. మరి ఏకంగా 10 రోజుల్లో సంపూర్ణేష్ బాబుకి 1200 కోట్లు వస్తే రావు కదా. మనం మాట్లాడేటప్పుడు కాస్త సెన్సిబుల్ గా మాడితే బాగుంటది ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. ఎక్కడ పెంచారు? కేవలం ఏపీ తెలంగాణ మాత్రమే పెంచారు. పైగా ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇచ్చారు, తెలంగాణలో కొంత ఇచ్చారు. ప్రీమియం టికెట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లో 900, 800 అమ్మారు. అంతకంటే ఎక్కువ పెడితే రూరల్ ఏరియాస్ రారు కాబట్టి ఆ రేట్లకి అమ్మారు. ఒక 800, 900 అట్లా అమ్మారు. హైదరాబాద్ సైడ్ చూస్తుంటే అయితే మీకు ఒక 1000, 1100, 1200 కి మల్టిపుల్ ప్రైసెస్ లో అమ్మారు. బేసిక్ గా వాళ్ళకి టికెట్ హైస్ ఇచ్చారు కదా అని 11, 1200 ఛాన్స్ ఉన్నా కూడా సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి ఇది బట్టి అమ్మారు. అది కూడా చాలా హ్యూజ్ ప్రైస్, అదేం తక్కువ నెంబర్ కాదు. సో ఈ కైండ్ ఆఫ్ హైక్స్ అయితే వచ్చాయి. మరి కలెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి? మనకి హిందీ మార్కెట్ నుంచి కదా. హిందీ బెట్ లో హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 565 కోట్లు నెట్ వచ్చింది అంటే చాలా గట్టి కొట్టినట్టు. మన దగ్గర కదా ఉన్నాయి ప్రైసెస్, అక్కడ లేదు కదా. మరి నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది. కొన్ని థియేటర్లో 2000, 1200 హెచ్ఎస్బిసి గోల్డ్ అని ఇట్లా అంటే టికెట్ ప్రైసెస్ కొన్ని చోట్ల నార్త్ లో కొన్ని చోట్ల చాలా రేర్ గా కొన్ని థియేటర్స్ లో ఉన్నాయంటే ప్రీమియం రిక్లైనర్ సూట్స్ అని. అలాగే బెంగళూరులో కూడా డైరెక్టర్స్ కట్టిన చాలా థియేటర్స్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం థియేటర్స్ అనమాట, హైలీ ప్రీమియం థియేటర్స్. కంప్లీట్ గా రిటైల్ సీటింగ్ ఉండడం, సీట్ కి మధ్య స్పేస్ ఎక్కువ ఉండడం, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా టేబుల్ ట్రేస్ లాంటివి ఉండడం, ఛార్జింగ్ సాకెట్స్ లాంటివి ఉండడం, లేకపోతే బటన్ నొక్కితే ఫుడ్ కావాలంటే సర్వ్ చేసే వాళ్ళు రావడం, స్టాఫ్ వస్తారు, వాళ్ళు ఆర్డర్ తీసుకుని ఫుడ్ తీసుకొచ్చిస్తారు. ఇవన్నీ ఉండడం అనేది చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. థియేటర్ మొత్తానికి కూడా ఒక 40 మందికి మించి సీటింగ్ ఉండదు. ఆ కైండ్ ఆఫ్ థియేటర్స్ అనమాట. సో ఆ థియేటర్కి ఏంటంటే ఎక్స్ట్రా ప్రీమియం ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి దాని వల్ల ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. పుష్ప 2 కానీ కాదు, ఎనీ మూవీ, జవాన్ అయినా, స్త్రీ 2 అయినా, కల్కి అయినా, పుష్ప 2 అయినా, ఎనీ మూవీకి సేమ్ ప్రైస్ ఉంటుంది. సెపరేట్ గా పుష్ప కోసం పెట్టిన ప్రైసెస్ కావు. సో హిందీ బెల్ట్ లో ఏ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయో ఆ థియేటర్ కి అవే వస్తాయి. సో టికెట్ ప్రైస్ లో ఎటువంటి మార్పు లేదు. సో దాంట్లో అది గట్టి కొడుతుంది, అది వేరే విషయం. మాస్ పాకెట్స్ అద్భుతంగా నిండుతున్నాయి ఈ మూవీకి. ప్రైసెస్ పెంచితేమో ఆంధ్ర తెలంగాణలో కలెక్షన్స్ వస్తుంది అక్కడి నుంచి. అక్కడ ఏం ప్రైసెస్ పెంచలేదు. ప్రైసెస్ పెంచకపోయి ఉంటే కొట్టేది కాదు అని మాట్లాడడం అది మూర్ఖత్వం కనిపిస్తుంది, అన్నెసెసరీ అంతా. 567 కోట్లు నెట్ వచ్చింది అబ్బా ఇప్పుడు హిందీలో. ఓ 5,67,50,00,000 వచ్చింది అంటే 710 కోట్ల గ్రాస్ వచ్చింది. 710 కోట్ల గ్రాస్ వచ్చిన చోట ఓన్లీ హిందీ బెల్ట్ నుంచి వచ్చినటువంటి నెంబర్ ఇది. దాని ఎట్లాంటి హైక్స్ లేవు. మరి ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఎట్లా మారుతాం? తెలుగు, తమిళ్, కేరళ, ఓవర్సీస్, కర్ణాటక నుంచి మిగతా డబ్బులు వస్తాయి కదా. సో ఓన్లీ హిందీలో ఎంత వచ్చిందో మిగతా నాలుగు కలిపి అంత వచ్చింది. అంటే అది ఏ లెవెల్లో కొట్టింది హిందీలో అర్థం చేసుకోవాలి. సో ఈ టైంలో టికెట్ రేట్ పెంచడం వల్ల వచ్చిందని చెప్పడం అది కంప్లీట్ ఫూలిష్నెస్ కిందకి వస్తుంది నా దృష్టిలో.